సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు జర్ జాతరత్న యూట్యూబ్ ఛానల్. అయితే మనకి డే ఫ్లోర్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసినాము. సో గైస్, ఇగో ఇప్పుడు మనకి పూలదండల వల్ల మొత్తం దోమలు అయితే వస్తున్నాయి, కనిపిస్తున్నాయి మీకు. ఇగో అవన్నీ ఇప్పుడు అవన్నీ పూలదండలు ఇప్పించాలి. ఇగో ఈ పూలదండకి వస్తున్నాయి, నిమ్మకాయల బండవి ఇప్పిస్తారు. అంటారు మామ, మమ్మీ వాళ్ళు అన్నారు అంటారు మామ, మా గుడిసెలకు వస్తుందన్న దోమ. ఇప్పుడు ఇవి బాయ్ వీటికి బి పోయాలి నీళ్ళు తీసుకురా పో. మళ్ళా ఎట్లా తీసుకో, ఇగో దీంట్లో తీసుకురా, దీంట్లో అయిపోవాలి. మంచిదే బాయ్, నువ్వు పని చేయనీకి అట్లా వేయకు. నేను పోతాను, నాకు ఇది వద్దు. సో గైస్, ఇప్పుడైతే ఏం లేదు, పూలదండలు ఇప్పేసాలా. నిమ్మకాయలు నాడు ఇప్పేసామా వేసినాయి, ఇట్లా ఖరాబ్ అయినా అవి ఇవి ఇప్పేసి మంచిది ఉంచి తీసేసాం. నిన్న వేసినా పెట్టి మొన్న 2 days కింద అన్ని ఇప్పేసాం. అంతకీ ఫస్ట్ డే పూలదండ ఇప్పేసి ఇలా పెట్టినాము. మళ్ళా నిమజ్జనం రోజు సన్నారు పెట్టప్పుడు నిమజ్జనం చేస్తాం దాన్ని మాతతో సార్. నిమజ్జనం ఏడేస్తారు సన్నారు ట్యాంక్ మనవా మరి? ఏ ట్యాంక్ ఎందుకు? గణేష్ చుక్కలు కనిపించినాయి ట్యాంక్ సన్నారు చాలు బాయ్. ట్యాంక్ మన ఎందుకు వద్దు బాయ్? ట్యాంక్ మన అస్సలు వద్దు. నిన్న సాయంత్రం వెళ్తే రేపు సాయంత్రం వచ్చినాం, మొత్తం 24 hours ఉన్నాం కదా ట్యాంక్ వన్ పైన. మళ్ళీ భయ్య ట్యాంక్ వన్ పోదాం అంటుండు. ట్యాంక్ వన్ అయితే వద్దు, ఈసారి తక్కువ ఉంటుంది బాయ్ దుర్గమాతకి. ఏముండదు బాయ్, అగ్గుపోయి ట్యాంక్ వన్ సార్ నారా చూసినా అందరు ట్యాంక్ వన్ అంటారు. ఈయన వల్లనే మొత్తం ఫ్లాప్ అవుతుంది గైస్. ఆయన నీళ్ళు వస్తుంది గైస్ బాయ్, కొన్ని చల్లాలా బాయ్. అగ్గు నమస్యా, నీళ్ళ నమస్యా. ఏంద్ర బాబుజీ ఇదే? బూజు పట్టిపోయింది బాయ్. ఏంటివి? బూజు కాదు బాయ్, చెట్లు రా అన్న. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. అవి ఈరోజు డే 4 ఈ రోజుకి వచ్చేసారు అసలు చెట్లు ఆల్మోస్ట్. దాంట్లో సగం వేయలేవు నువ్వు దీంట్లో. దేంట్లో చక్కగా పోయలేడు, మళ్ళీ పోవాల్సి వస్తాను. కొన్ని వస్తుంది కలిసి పూలన్నా అగ్గేపుతాడు ఇప్పుడు. ఇంట్లో పోసేసినాం సక్సెస్ఫుల్లీ. నీళ్ళు వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు భయ్య చింటూ పోయి వచ్చి పైనకి ఎక్కి పుల్లదండ తిప్పుతాడు. ఇప్పినాక మళ్ళీ అన్ని తీసి కవర్లు వేసుకోవాలా. ధన్మాన్ విషయక్ బాయ్, ముంగలో రన్న పట్టుకోవాలా బాయ్. పట్టుకోమని బాయ్ మళ్ళా. అరే అగ్గో నువ్వు అగ్గో ఇది పట్టుకో. ఇంక పని చేయరా అంటే పండుకుంటుండు మీద. ముట్టి కిందకి 25 ఏళ్ళు వచ్చాయి, బుర్రలో గుజ్జు మాత్రం లేదు. అరే పట్టుకోరా నైనా పూలదన్న. ఏం పడాలి ఏంద్ర బాబుజీ ఇదే? ఏమో ప్రభు. ఏది ఒక్క నిమిషం. సో గాయ్స్, చింటిపై ప్రయత్నం చేస్తుండే బాయ్. సో గాయ్స్, ఎన్ని పూల దండలు నిమ్మకాయలు ఉన్నాయి తెలుసా? నిమ్మకాయల దండలు రెండు వచ్చేసినాయి బాయ్ నిమ్మకాయలు. మనకి దేని వల్ల ప్రాబ్లం అవుతుంది తెలుసా? దీన్ని నీట్గా ఉంచుకోకపోతే మళ్ళా సైడ్కి అది ఏముంది బర్రదొడ్డే. ఇక్కడ మీకు చూపిస్తా. మనము డోర్ పెట్టుకోనికి రీజన్ ఏంది అంటే, ఇప్పుడు ఇళ్ళకి మేకలన్నీ బయటికి వచ్చేస్తాయి గాయస్. ఇళ్ళకి ఇంకా స్టేజ్ కింద ఉంటాయి మేకలు. మీరు Day 1 vlog లో చూసిండొచ్చు మేకలు ఎట్లా సతాయించినాయో. ఆ మేకలు వస్తున్నాయని చెప్పి ఇగో స్పెషల్ గా మరీ ప్రత్యేకంగా డోర్ అయితే పెట్టించినాం మేము. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. వెల్డింగ్ చేయాలి, షెడ్ వేయించింది అటు లోపలికి. ఐరన్ ది షెడ్ ఉంటుంది అటు మూలకి. చూడురు గాయస్ ఇట్ల వల్ల. ఏయ్ నువ్వు ఆగలేవు అనుకో, రప్పని పట్టేసాను, నోట్లు వేసేసాను నేను. అబ్బా పిండేశారు, ఎంత గ్రిప్పు.
పట్టుకోరా లక్కీ బాయ్ ఒకసారి బయటికి రా పట్టుకోను గైస్ ఇగో ఈ మేకలు ఇగో ఈ మేక ఆ మేక ఇంకో ఇది దసరాకి మేకలు సెట్ అనుకో ఇంకొక 3 మేకలు అంటే ఆ మేకల కోసమే ప్రత్యేకంగా డోర్ అయితే పెట్టిస్తాం అవి లోపలికి రావద్దని చెప్పి డోర్ ఎట్లుందో కామెంట్ చేయండి వెళ్ళిపోదు అది ఇంకోటి వచ్చింది బాయ్ 4th one అరే ఇది ఇంత చిన్న ఉంది ఏం బాయ్ కన్నా ఉన్నాయి బాయ్ బుక్కలు అంటున్నాయి ఎందుకు దీనిలోకి అవసరమా బయట తిరుగుతున్నాయి లోపల వదిలేసి అయిపోతుంది కదా వీళ్ళు ఏమో ఇట్లా చేస్తారు ఇంతంత లేవో బయట తిరగడం అవసరమా అవసరమా నీకు బయట తిరగడం మీరు ఎలా గొలుసు ఎట్టేసారు కావాలి డిష్ తాకకుండా బాయ్ పుసల గొలుసు వేలం పడ ఎవరైనా ఉంటాంటే డిఎం చేయరు 10,000కి 5,000 ఇవే తగ్గించుకుంటే మంచిది. వదిలేరు బాయ్ పోనీ అలా మమ్మీ కాడికి వెళ్ళిపోతాయి వదిలేరు వెళ్ళిపోతాయి చూచు కుక్కన ఆరయ్యా చూచు అంటున్నావు ఒకరు మనలో కిసి కిసి అరే క్యా బాత్ అబ్బా ఎండేశారు ఎంత గ్రిప్పు సో గైస్ ఫైనల్లీ డే 4 పూజ అయితే స్టార్ట్ అయిపోయింది పంతులు అయితే వచ్చేసిండు పూజ అయితే స్టార్ట్ చేసినాం ఈరోజు కమిటీ మెంబర్స్ చేపిస్తారు పూజ వర్షం అయితే మస్తు అంటే మస్తు సతాయిస్తుంది గైస్ వర్షం ఒకటి పడుతుంది కవర్ ఏమో పైన సక్కగా గట్టలేరు సైడ్లలో మొత్తం నీళ్ళు పడుతున్నాయి మస్తు అంటే మస్తు కష్టమవుతుంది గైస్ సో గైస్ పంతులు ఆరతి అయితే ఇచ్చేసిండు గైస్ అట్లనే అందరం ఆరతి తీసేసుకుందాం మీరు గిట్ట తీసుకోండి మేము గిట్ట తీసేసుకుంటాము అమ్మారు ఆశీర్వాదాలు ఎప్పుడు మనకు ఉంటాయి ప్లీజ్ గైస్ అట్లనే మా అకౌంట్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కొట్టుకోండి వీడియో ఎట్లా అనిపించిందో మీరు కింద అయితే కామెంట్ చేయండి గైస్ అట్లనే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్